బయ్యారి సారీస్ మే 8వ తారీఖున ఓపెనింగ్ జరగబోతుంది. ఎవరైతే షాపింగ్ చేస్తారో 3000 అండ్ అబౌవ్ ఫస్ట్ 200 కస్టమర్స్ కి సారీ రూపాయికే ఇచ్చేస్తున్నారు. కేరళం కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి కుర్చీ పోరు మొదలైంది. ముఖ్యమంత్రి పదవికి పోటీ పడుతున్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. శాసనసభలో కాంగ్రెస్ పక్ష నేత విడి సతీశన్తో పాటుగా కేసీ వేణుగోపాల్, రమేష్ చెన్నితల మధ్య తీవ్ర స్థాయిలో పోటీ కనబడుతుంది. సీఎం పదవిపై బహిరంగంగా మాట్లాడవద్దని వార్నింగ్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది అధిష్టానం. మరోవైపు కేసీ వేణుగోపాల్ నివాసం వద్ద నిజమైన హీరో అంటూ ఫ్లెక్సీలు వెలిసే. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చిన విడి సతీశన్ పేరు మాత్రం పార్టీ కార్యకర్తలు కూడా బలంగా వినబడుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీగా ప్రస్తుతం కేసీ వేణుగోపాల్ ఉన్నారు. కాంగ్రెస్ నుంచి 35 మంది ఎమ్మెల్యేలు, మరో 8 మంది మిత్రపక్ష ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉందంటూ కేసీ వేణుగోపాల్ వర్గం చెబుతుంది. ఇక పీకే కున్హా లిక్కుట్టికి ఉప ముఖ్యమంత్రి పదవి కేటాయించాలంటూ కూడా పట్టుబడుతుంది మిత్రపక్షం. ఐయుఎంఎల్ నేతల మధ్య నెలకొన్నటువంటి పోటీతో మాత్రమే సిఎల్పి సమావేశం పైన ఒక స్పష్టమైనటువంటి క్లారిటీ మాత్రం ఇప్పటివరకు రానటువంటి పరిస్థితులే మనం కనబడుతున్నాం. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ అనేటువంటి నానుడి బలంగా వినబడుతున్నటువంటి రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే వరకు సాగుతున్నటువంటి వైనం ఒకటి, అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి పదవి సహా ఇతర పదవుల కోసం పెరుగుతున్నటువంటి పోటీలో అంతర్గత కొమ్ములాటలు, వర్గ విభేదాలు బయటపడుతున్నటువంటి తరుణాలు కూడా గతంలో మనం చూసాం. ఇక కేరళ ఇష్యూ వచ్చింది. కేరళలో సిఎల్పి నేత ఎంపిక పైన మాత్రం ఇంకా సస్పెన్స్ కొనసాగుతుంది. ప్రధానంగా 3 నేతల మధ్య ముఖ్యమంత్రి పదవి కోసం పోటాపోటీగా సాగుతున్నటువంటి వైనాన్ని మనం గమనిస్తున్నాం. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, అసలు కేరళ కాంగ్రెస్ లో ఏం జరుగుతుంది? సిఎల్పి నేతను ఎన్నుకునేటువంటి పద్ధతి ఎప్పుడు ప్రారంభించేటువంటి అవకాశం ఉండొచ్చు? అసలు బహిరంగంగా ముఖ్యమంత్రి పదవి గురించి మాట్లాడొద్దు అంటూ అధిష్టానం కూడా వార్నింగ్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. రీసెంట్ అప్డేట్స్ ఏంటి? కేరళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలందరూ కలిసికట్టిగా పనిచేశారు. అధికారం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి పీఠం కోసం కుమ్ములాటలు మొదలయ్యాయి అని చెప్పొచ్చు. నేతల మధ్య విభేదాలు, నేతల మధ్య భిన్నాభిప్రాయాలు, అధిష్టానం వద్ద మొండిపట్టు, అధిష్టానం పైన ఒత్తిడి, ఈ మొత్తం వ్యవహారాలన్నీ ఎన్నికలకు ముందు చెన్నితల రమేష్ కావచ్చు, విడి సతీశన్ కావచ్చు, మిగిలిన కాంగ్రెస్ నాయకులు కేసీ వేణుగోపాల్ కావచ్చు, వీరందరూ నేతల మధ్య సమన్వయం ఉంటుంది. ఒక్కసారి అధికారంలోకి వచ్చి దాదాపు 102 సీట్లు మిత్రపక్షాలతో కలిపి 102 సీట్లు సాధించిన కాంగ్రెస్ పార్టీలో సీఎం కుర్చీ కోసం వర్గపోరు మొదలైంది. గత 5 ఏళ్లు ప్రతిపక్ష నేతగా ఉంటూ కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసి బలంగా కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా పోరాడిన విడి సతీశన్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. ఆయన ముఖ్యమంత్రి రేసులో ప్రధానంగా ఉన్నారు. అయితే ఇక్కడ కేరళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన స్థానిక ప్రజాప్రతినిధులు కావచ్చు, కేరళ కాంగ్రెస్ పార్టీ అభిమానుల అభిప్రాయం కావచ్చు. అయితే విడి సతీశన్ గత 5 ఏళ్లు కష్టపడి కాంగ్రెస్ పార్టీని పట్టాలెక్కించారని అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఇక్కడ అధిష్టానం వద్ద అత్యంత పలుకుబడి ఉన్న కేసీ వేణుగోపాల్ తన వర్గానికి సంబంధించి దాదాపు 44 మందికి ఎమ్మెల్యేలకు టికెట్ ఇప్పించుకోవడం, అందులో 35 మంది ఎమ్మెల్యేలు కలవడం, మరోపక్క మిత్రపక్షాల నుంచి కూడా కేసీ వేణుగోపాల్ కి మద్దతు ఉంది అంటూ కేసీ వేణుగోపాల్ వర్గీయులు నేరుగా బ్యానర్లు ఫ్లెక్సీలు వేసే పరిస్థితి వచ్చింది. మిత్రపక్ష పార్టీల నుంచి 8 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. ఓవరాల్ గా 47 మంది ఎమ్మెల్యేల మద్దతు, 43 మంది ఎమ్మెల్యేల మద్దతు మాకుందంటూ కేసీ వేణుగోపాల్ వర్గం బ్యానర్ వేయడంతో కాంగ్రెస్ పార్టీలో ఒక కలవరం మొదలైంది. ఎందుకంటే నేరుగా అధిష్టానానికి సంబంధించిన దూతగా ఉన్నప్పటికీ నిన్న సాయంత్రం ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమావేశం ఏర్పాటు చేశారు, ప్రభుత్వ ఏర్పాటు పైన చర్చించేందుకు ఆయన నేతలతో సమావేశం ఏర్పాటు చేసే ముందుగా ఈ వేణుగోపాల్ వర్గం కేసీ వేణుగోపాల్ నిజమైన హీరో, కేసీ వేణుగోపాల్ కి ఎమ్మెల్యేల మద్దతు ఉందంటూ వేణుగోపాల్ వర్గీయులు వేసిన పోస్టర్ల వల్ల కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపింది. ఇక్కడ గతంలో 2016 నుంచి 2021 వరకు అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్న చెన్నితల రమేష్ కూడా తనకు ముఖ్యమంత్రిగా అవకాశం ఇవ్వాలంటూ అధిష్టానం వద్ద పట్టుబడుతున్నారు. ఈ 3 నేతల మధ్య సమన్వయం లేకపోవడం, నేరుగా అధిష్టానం వద్ద ఎవరి వంతు వారు ప్రయత్నాలు చేయడంతో కేరళ కాంగ్రెస్ లో కుర్చీ పోరు మొదలైందని స్పష్టంగా చెప్పచ్చు. కిరణ్, కొంతవరకు గతంలో మనం చూసాం, రాజస్థాన్ అంశాన్ని పరిశీలించాం, రీసెంట్గా కర్ణాటక అంశాన్ని పరిశీలించాం. ఎన్నికల్లో గెలుపొందడం వరకు కాంగ్రెస్ పార్టీకి ఒక టాస్క్ కనబడింది. ఎన్నికైన తర్వాత ముఖ్యమంత్రి ఎంపిక మరో టాస్క్ కనబడుతుంది. మరి ఇలాంటి సందర్భంలో అసంతృప్తులన్నింటినీ సరిచేస్తూ ముఖ్యమంత్రి పదవికి ఎంపిక ఎలా చేయబోతున్నారు? ఈ టాస్క్ను కాంగ్రెస్ పార్టీ ఈసారైనా ఒక సఫలీకృత మార్గంలో తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంటుందనుకోవచ్చా కేరళంలో?
రాజస్థాన్ కర్ణాటక లాంటి రెండు విభిన్న రాష్ట్రాలు. రాజస్థాన్ లో అశోక్ గెహ్లాట్ తో పాటు సచిన్ పైలట్ ఫైట్ చేశారు. సచిన్ పైలట్ పిసిసి అధ్యక్షుడిగా ఉన్నారు. ఇక్కడ కర్ణాటక వ్యవహారం చేసినప్పుడు సిద్ధరామయ్య సీఎం గా ఉన్న సిద్ధరామయ్య అత్యంత బలమైన నేత, అటు పిసిసి అధ్యక్షుడిగా ఉన్న డీకే ఇద్దరు జోడు గుర్రాలాగా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీని అధికారంలో తెచ్చారు. ఆ రెండు రాష్ట్రాలతో కేరళ రాష్ట్రానికి పోల్చే పరిస్థితులు. ఎందుకంటే ఇక్కడ విడి సతీశన్ గత 5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ కోసం నిరంతరం పనిచేశారు. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో కూడా ప్రతిపక్ష నేతగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడమే కాక అధికారం తీసుకురావడానికి కీలక పాత్ర పోషించారు. ఎన్నికలు అనేది గతంలో 2016 నుంచి 2021 వరకు ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నారు. ఈ ఎన్నికల్లో ఆయన ఆశించిన స్థాయిలో పని చేయనప్పటికీ కూడా తాను 2016 నుంచి 2021 వరకు ప్రతిపక్ష బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించారు కాబట్టి తనకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలంటూ అధిష్టానం వద్ద పట్టుబట్టారు. మరోపక్క కేసీ వేణుగోపాల్ నేరుగా కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి జనరల్ సెక్రటరీగా ఉన్నారు. ఆయన బలమైన నేతగా ఉన్నారు. రాహుల్ గాంధీకి దూతగా ఉన్నారు అనే అంశం కూడా అందరికీ తెలిసింది. అయితే ఇక్కడ రాష్ట్రంలో లేకుండా ఢిల్లీ రాజకీయాలు చేస్తున్న కేసీ వేణుగోపాల్ లాంటి నాయకుడికి ముఖ్యమంత్రి పదవి ఇస్తే ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో అనిశ్చిత ఏర్పడుతుంది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మనోభావాలు దెబ్బతింటాయి. ఎందుకంటే గత 5 ఏళ్లు పనిచేసిన నాయకునికి అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు కోరుకోవడం అత్యంత సహజం. ఇలాంటి పరిస్థితుల్లో కేసీ వేణుగోపాల్ గానీ ముఖ్యమంత్రి చేస్తే కాంగ్రెస్ పార్టీకి తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది అనే అభిప్రాయం కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వ్యక్తం చేస్తాయి. అయితే ఇక్కడ ప్రధానంగా విడి సతీశ్ ఈ ముఖ్యమంత్రి అవుతారనే ఒక చర్చ నడుస్తుంది. మరోపక్క సీఎం రేసులో బలమైన నేతగా ఉన్న కేసీ వేణుగోపాల్ కూడా ఫైట్ చేస్తున్నారు. అయితే ఇక్కడ కేసీ వేణుగోపాల్ వర్గం డిమాండ్ చేస్తున్నట్టు తమకు అత్యధిక ఎమ్మెల్యేల మద్దతు ఉన్నంత మాత్రాన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏది ఆదేశిస్తే అదే జరుగుతుంది కాబట్టి సిఎల్పి సమావేశం కూడా తొందరగా నిర్వహిస్తామంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రకటించారు. కానీ కిరణ్ కొంతవరకు అంటే ప్రధానంగా నిజమైన హీరో తానే అనేటువంటి బ్యానర్స్ పోస్టర్స్ వెలిసినాయి అంటే ఆల్మోస్ట్ ముఖ్యమంత్రి నన్ను చేయండి అని అధిష్టానానికి కేసీ వేణుగోపాల్ చెప్తున్నారా? అయితే తాజాగా నాకు ఇంతమంది ఎమ్మెల్యేల సపోర్ట్ ఉంది అంటే అధిష్టానానికి ఎలాంటి సంకేతాలు ఇస్తున్నారు అనుకోవాలి? సిరాజ్, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చెప్పిందే ఫైనల్. ఎమ్మెల్యేల మద్దతు కేసీ వేణుగోపాల్ కున్నా, విడి సతీశన్ కున్నా కాంగ్రెస్ పార్టీ కోర్ కమిటీ ఏదైతే ఉందో రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ ఈ 4 నేతలు ఎవరి పేరు చెప్తే వారే ముఖ్యమంత్రి అవుతారని చెప్పిన అంశం సుస్పష్టం. ఎందుకంటే అది కేసీ వేణుగోపాల్ కావచ్చు, విడి సతీశన్ కావచ్చు, మరో నేత కావచ్చు, లేదా ఈ 3 నేతలు కాకుండా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మనసులో మరో నేత కూడా ఉండొచ్చు. అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు తీసుకునే నిర్ణయమే ఫైనల్ అవుతుంది. అది విడి సతీశన్ వైపు మొగ్గు చూపుతారా లేక కేసీ వేణుగోపాల్ వైపు మొగ్గు చూపుతారా అనేది ఒక చర్చ. ఎందుకంటే కాంగ్రెస్ సుప్రీం సోనియా గాంధీ చెప్పిందే ఫైనల్ గా జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఈ 3 నేతల మధ్య కుర్చీ పోరు జరుగుతుంది. ఫైనల్ గా అంతిమంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రజానాయకుడి వైపు మొగ్గు చూపుతుంది అనే అభిప్రాయం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వ్యక్తం చేస్తున్నారు. మరొక విడి సతీశన్ గత 5 ఏళ్లు కష్టపడ్డారు, బలమైన నేతగా ఉన్నారు. పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయడమే కాకుండా నేరుగా కమ్యూనిస్టుతో పోరాటం చేసి అధికారంలోకి తెచ్చారనే అనే పేరు తెచ్చుకున్న విడి సతీశన్ పేరు ప్రముఖంగా చర్చ జరుగుతుంది. అయితే చూడాలి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఉన్న సోనియా గాంధీతో పాటు మల్లికార్జున ఖర్గే లాంటి నేతలు, ఇటు రాహుల్, ప్రియాంక వీరి 4 ఒక పేరు డిసైడ్ చేస్తే అదే పేరు ఫైనల్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఎమ్మెల్యేల మద్దతు అనేది కాంగ్రెస్ పార్టీలో ఎవరు సీఎం అయినా కూడా ఆ ఎమ్మెల్యేల మద్దతు ఉంటుంది. జాతీయ పార్టీ అధిష్టానం తీసుకుంటే అయితే ప్రముఖంగా విడి సతీశన్ పేరు మాత్రమే సీఎం రేసులో వినిపిస్తుంది. శివాజీ, ఎస్ రైట్ కిరణ్, థ్యాంక్ యూ. మొత్తం మీద మీరన్నట్లుగా కాంగ్రెస్ అధిష్టానం ఈసారి కీలకంగా వ్యవహరించాల్సినటువంటి సందర్భం ఎదురవుతుంది. ప్రధానంగా కేరళం కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి కుర్చీ పోరు మొదలైపోయింది. ముఖ్యమంత్రి పదవికి పోటీ పడుతున్నారు సీనియర్ నాయకులు. శాసనసభలో కాంగ్రెస్ పక్ష నేత విడి సతీశన్తో పాటుగా కేసీ వేణుగోపాల్, రమేష్ చెన్నితల ఈ 3 మధ్య ప్రధానంగా తీవ్ర స్థాయిలో పోటీ కనబడుతుంది. ముఖ్యమంత్రి పదవిపై బహిరంగంగా మాట్లాడవద్దంటూ కూడా వార్నింగ్ ఇచ్చేసింది ఇప్పటికే అధిష్టానం. కేసీ వేణుగోపాల్ నివాసం వద్ద మాత్రం నిజమైన హీరో అంటూ ఫ్లెక్సీలు కూడా వెలుస్తున్నటువంటి వైనాన్ని మనం గమనిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చారు ఓవైపు విడి సతీశన్, మరోవైపు ఏఐసిసి జనరల్ సెక్రటరీగా ప్రస్తుతం పనిచేస్తున్నారు కేసీ వేణుగోపాల్. కాంగ్రెస్ నుంచి 35 మంది ఎమ్మెల్యేలు, మరో 8 మంది ఎమ్మెల్యేలు మిత్రపక్షంగా తనకు మద్దతు ఉందంటూ కూడా కేసీ వేణుగోపాల్ వర్గం చెప్తున్నటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. ప్రధానంగా పీకే కున్హా లిక్కుట్టికి ఉప ముఖ్యమంత్రి పదవి కేటాయించాలంటూ కూడా ఐయుఎంఎల్ పట్టుబడుతుంది. నేతల మధ్య నెలకొన్నటువంటి పోటీతో మాత్రం
సిఎల్పి సమావేశం పైన ఇప్పటి వరకు ఒక స్పష్టమైనటువంటి క్లారిటీ రానటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. చూడాలి మొత్తం మీద కాంగ్రెస్ అధిష్టానం సీనియారిటీ, సిన్సియారిటీ, గత అనుభవాలు దృష్టిలో పెట్టుకొని కేరళం ముఖ్యమంత్రి పదవికి ఎవరిని వరించబోతుంది, ఎవరి వైపు కాంగ్రెస్ అధిష్టానం మొగ్గు చూపబోతుంది, సిఎల్పి నేతగా ఎవరిని ఎన్నుకోబోతున్నారు. ప్రస్తుతం ఇదే కేరళం కాంగ్రెస్ తో పాటుగా కేరళం రాజకీయాల్లో కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.